నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరపు సభ్యత్వ నమోదు కార్యక్రమం మంచిర్యాల ఎల్ఐసి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఓఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఏఓఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ మరియు ఏఓఐ కరీంనగర్ డివిజన్ నాయకులు రాజాబాబు రెడ్డి, గాదాసు శ్రీనివాస్ మరియు మంచిర్యాల బ్రాంచ్ ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం త్వరలో కరీంనగర్ ఏఓఐ డివిజన్ కమిటీ మరియు అన్ని బ్రాంచ్లలో సభ్యత్వ నమోదు గురించి చర్చించారు. ఎల్ఐసిలో త్వరలో రాబోతున్న పెను మార్పుల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర, తిరుపతి, మహేష్, ముతే, రమేష్, కుమారస్వామి, సుధాకర్, వెంకటస్వామి, వేణు, లక్ష్మీనారాయణ, వెంకగౌడ్, శ్రీనివాస్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఎల్ఐసి సంస్థ మనకి ఇటీవల జరిగినటువంటి ట్రయల్గా ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు 26 మంది మన భారతీయులను వాళ్ళు హింసించి, అంటే క్రూరంగా హింసించి మరణించడం జరిగింది. ఇది పాకిస్తాన్ అందరూ తెలిసిన మత కల్లాలు సృష్టించడానిక, లేదంటే వాళ్ళ ఇస్లాం మతం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ఉద్దేశం. కాకపోతే మన ఇండియా నుండి 26 మంది నిర్మాణం చెందడం జరిగింది. దానికి మన ఎల్ఐసి డెత్ సర్టిఫికేట్ లేకుండా పాలసీ ఉన్నది అని గుర్తించి ఇచ్చిన సంస్థ మన ఎల్ఐసి సంస్థ. భారతదేశంలో పేరుగాంచిన సంస్థ ఎల్ఐసి సంస్థ. అన్ని కుటుంబాలు 26 మంది కుటుంబాలు ఉన్నది పాలసీ ఉన్నదని గుర్తించి, మానవత్వ దృక్పథంతో గుర్తించి సేమ్ డే 5 లక్షల 10 లక్షల ప్లాన్ చెల్లించిన సంస్థ ఎల్ఐసి సంస్థ. అందరికీ సంతోషం. మళ్ళీ ఇటీవలే మన ఎస్డిఎం మేడం గారు రీసెంట్లీ 20 days మధ్యలో బ్రాంచ్కి వచ్చి తెలుసు దాని గురించి కూర్చున్న ప్రదేశానికి వచ్చి కూడా చాలా సున్నితంగా మరి మేడం వస్తుంది, మా మేడం మీకు చెప్పారు, నేను హస్బెండ్ కూడా వచ్చాను, అయినా కూడా మాకు అన్ని విధాలుగా చేసిన వారు తమిళనాడు ఎల్ఐసి ఏఓఐ మంచిర్యాల శాఖ ప్రారంభ సమావేశం నుండి నేను ఎన్నో మూలన ఉంటూ గమనిస్తున్నాను. ఏఓఐ గురించి ముందు కొంత అవగాహన ఉందని, తర్వాత ఇక్కడ శాఖ ఏర్పాటు చేసే క్రమంలో మంజునాథ గారు రావడం కానీ, ఆ సందర్భంలో నేను ఉత్సాహం కొద్ది నేను మీరంట వచ్చి ఉండి అన్ని గమనించి కొంత అవగాహన ఏర్పరచుకున్నాను. ఆర్గనైజేషన్ ఏదైనా కానీ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో మనం పనిచేస్తున్న మనకున్న ట్రేడ్ యూనియన్ రైట్స్ దాని గురించినటువంటి నేను ఒక యూనియన్ లో సభ్యుడిగా నాయకుడిగా ఉన్నాను. కాబట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు 38 ఏళ్ల సర్వీస్ ప్యారలల్ గా నేను కూడా ఇంకొక సంవత్సరం జోడించి 39 ఏళ్ళ సర్వీస్. సో మనకు మన యొక్క ఎల్ఐసి జరిగింది. అలాగే మంచిర్యాల తర్వాత బెల్లంపల్లి కూడా చేయడం జరిగింది. కాకపోతే అక్కడ కొంత మా మిస్టేక్ ఉన్నది. అక్కడ సెలెక్ట్ చేసిన లీడర్ కూడా ఆ తర్వాత కొంచెం మా ఫాలో చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ కావడం, అప్పుడే మేము ఇమీడియట్ గా అక్కడ పొరపాటు ఏంటంటే అక్కడ సెకండ్ లీడర్ జరిగింది. దానివల్ల వివరాలు చెప్పాలి, అది జరిగిన మిస్టేక్స్ ఏం చేయాలి. ఆ తర్వాత మీ అందరి సహకారంతో ఆ తర్వాత ఏంటి జగిత్యాలలో అందరూ సక్సెస్. మన మంచిర్యాల బ్రాంచ్ లో ఏదైతే సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు తాలూరు శ్రీనన్న గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నూరి కుమారన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఇది ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని ఎల్ఐసి ఏఓఐ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. మరి ఏదైతే ఐఆర్డీఏ చర్యలు ఏదైతే ఎల్ఐసి ఏజెంట్ల పైన ఉన్నాయో అవి బేషరతుగా కొన్ని వెనుక తీసుకోవాలని,
పాలసీదారుల ప్రీమియంపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయాలని మరియు ఈ మా ఎల్ఐసి ఏవై ఏదైతే సభ్యత్వాన్ని కరీంనగర్ డివిజన్లో జోన్లోనే నెంబర్ 1గా ఉంచుతామని మా మంచిర్యాల బ్రాంచ్ పక్షాన మా ఏజెంట్లందరి పక్షాన నేను రాష్ట్ర కమిటీకి ఈ రోజున మంచిర్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కన్వీనింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సభ్యత్వ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పాలసీదారుల మీద విధిస్తున్నటువంటి జీఎస్టీని తొలగించాలని, ఏజెంట్లందరూ కూడా పెన్షన్ సౌకర్యం పెంచాలని, మెడిక్లెయిమ్ కూడా పెంచాలని,